ఆ భీమన అమావాస్య కథను భీమన అమావాస్య పండుగలో జరిగిన కథగా పరిగణించవచ్చు. భీమన అమావాస్య అంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని అమావాస్యను సూచిస్తుంది. ఈ పండుగను ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఇది ద్రౌపదీ దేవిని మరియు కేదార గౌరిని పూజించటానికి సంబంధించిన పండుగ. భీమన అమావాస్య కథ. పాండవుల 5 సోదరులు అరణ్యంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు వాళ్లను శిక్షించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దుర్యోధనుడు భీముడిని విషం కలిపిన ఆహారం ఇచ్చి నదిలో పడేశాడు. కాని భీముడు రక్షింపబడాడు మరియు అతను సురక్షితంగా బయలుదేరాడు. ఈ సంఘటన తరువాత ద్రౌపదీ దేవి భీముడిని పొగడడం కోసం భీముడిని పూజించడానికి ఒక రోజు ప్రతిజ్ఞ చేసింది. ఆ రోజు భీముడు తిరిగి వచ్చిన రోజే భీమన అమావాస్య అని చెప్పబడుతుంది. రోజున మహిళలు తమ భర్తల ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్యును కోరుతూ పూజలు చేస్తారు. పూజ సమయంలో నిమ్మకాయలతో తయారు చేసిన 2 దీపాలను వెలిగించి వాటిని నదిలో వదిలిస్తారు. అలాగే ఒక వ్రత కథను వినడం లేదా చదవడం ఆనవాయితీగా ఉంది. పూజ విధానం. 1. తయారు చేయవలసిన వస్తువులు: 2 నిమ్మకాయలు, వత్తులు మరియు నూనె. పూజా సామాన్లు: పసుపు, కుంకుమ, పూలు, పండ్లు. కథ పుస్తకం లేదా కథ చెప్పే పెద్దవారు. 2. పూజా క్రమం. ముందుగా తులసి మొక్క వద్ద పూజ చేయాలి. 2 నిమ్మకాయలను తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి వత్తులను పెట్టి నూనె పోసి వెలిగించాలి. పూజ సామాన్లను అలంకరించి నిమ్మకాయ దీపాలను పూజా స్థలంలో ఉంచాలి. పూజా వస్తువు భక్తితో పూజ చేయాలి. వ్రత కథను లేదా చదవాలి. పూజ అనంతరం నిమ్మకాయ దీపాలను. భీమన అమావాస్య పండుగ భక్తి భావంతో సతీ సహగుణ సంపన్నంగా జరుపుకోవాలి.